హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీని హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన విజయవాడకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, మొత్తం వంశీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్దకే వెళ్లి నేరుగా ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు తరలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ రోజు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా వంశీని ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అప్పట్లో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా మూవ్ చేశారు. కానీ 2 రోజుల క్రితం ఈ కేసు విచారణ సందర్భంగా విజయవాడ కోర్టులో ఎవరైతే ఆ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు అని పేర్కొన్నారో ఆ పేర్కొన్న సత్యవర్ధన్ అనే వ్యక్తి తాను ఆ రోజు ఫిర్యాదు ఇవ్వలేదు అని చెప్పి నేరుగా కోర్టుకు వచ్చి అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ రోజు పోలీసులు తెలుగుదేశం నేతల ఒత్తిడితోనే తాను ఫిర్యాదు చేశాను అని చెప్పి ఒక అఫిడవిట్ ఇవ్వడంతో పాటు ఒక వీడియో కూడా చేసి అక్కడ సెల్ఫీ వీడియో చేసి అక్కడ న్యాయమూర్తికి అప్పగించారు. దీంతో న్యాయమూర్తి స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. స్టేట్మెంట్ ను రికార్డు చేయటమే కాకుండా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఏదైతే నిందితులందరూ కూడా బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్ కూడా నిన్న ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరైతే ఇప్పుడు ఈ ఫిర్యాదును ఉపసంహరించుకున్నామని చెప్పారో సత్యవర్ధన్, ఆ సత్యవర్ధన్ ని వంశీ మనుషులు కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా ఫిర్యాదును విత్డ్రా చేయించారు అని చెప్పి సత్యవర్ధన్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోవటం వెనక వల్లభనేని వంశీ ప్రధానంగా ఉన్నారు అని చెప్పి అతను చెప్పడంతో అతను స్టేట్మెంట్ రికార్డు చేసి వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ కేసు ఈ రోజు గత రాత్రి గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఇప్పుడు ఆ కిడ్నాప్ కేసు ఆధారంగా వంశీని అరెస్ట్ చేసి తీసుకువస్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది. ప్రధానంగా గన్నవరం వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి. ఈ మట్టి అక్రమ తవ్వకాలపై అప్పట్లో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఉండే ముఠా అంతా కూడా అక్రమ తవ్వకాలు చేసింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు కొంతమంది ఫిర్యాదు చేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పి 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీన్ని ఏసీబీకి ఇచ్చి ఈ కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందింది. ప్రధానంగా ఇప్పుడు గన్నవరంలో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవటం వెనుక మాత్రం ప్రధానమైన అంశం ఏంటంటే ఇందులో ఈయన సత్యవర్ధన్ ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవటం వెనక అతను సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారని, అందువల్లనే అతను ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు అని చెప్పి అతను మళ్ళా ఫిర్యాదు చేయడంతోనే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు. హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రైమ్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను కొద్ది నిమిషాల క్రితమే ఏపీ పోలీసులు గచ్చిబౌలిలోని మై హోమ్ బూజాలో అతని నివాసం ఉంటున్నాడు. అక్కడే
పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. గతంలో పార్టీ కార్యాలయంపై విచక్షణ రహితంగా తన అనుచరులు కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 88 మంది పైన గతంలో కేసు నమోదు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ కేసులోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలో వంశీని విచారించిన తర్వాత ఈ రోజు సాయంత్రంలోగా అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకే గతంలో కేసు నమోదైంది. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై విచారించినటువంటి న్యాయస్థానం ఈ నెల 20వ తారీఖున తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి షాక్ ఇచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసులో ఈ రోజు వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి మరికొంతమంది అనుచరులు గత కొంతకాలంగా వాళ్ళు పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వంశీని విజయవాడలో విచారించిన తర్వాత ఈ కేసులో అతన్ని ఈ రోజు సాయంత్రంలోగా తనని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.